హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ విలేజ్ గురించి చూపించబోతున్నాను. ఇది స్మాల్ ట్రైబల్ విలేజ్ అనమాట. 4-5 ట్రైబల్ హౌసెస్ ఉన్నాయంట. చూడొచ్చు, దారి అయితే ఇలా ఉందన్నమాట కొండ మీద. వాళ్ళ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఒక కొండ ఎక్కి దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం అనమాట. ఫ్రెండ్స్, చిన్న ట్రైబల్ విలేజ్ అని చెప్పాను కదా, చూడండి ఇంక వెళ్తాం అనమాట చేరుకోవడానికి. చూడండి, కొండ మీద నడుస్తున్నాం, కాకపోతే కొండ మీద అడవి. చూడండి ఇలా ఉందన్నమాట లొకేషను. చూడండి మొత్తం అడవి అనమాట, చూడవచ్చు. కాకపోతే ఇది కూడా కొండ. ఫ్రెండ్స్, చూసారు కదా లొకేషను. మనం ఆ ట్రైబల్ విలేజ్ అని చెప్పాం కదా, ఇంకా వెళ్తున్నాం అనమాట. మీకు లొకేషన్ బాగుందని చూపిస్తున్నాను. చూడండి, చుట్టూరు కొండలు. ఫ్రెండ్స్, దాదాపు 2 గంటలు కొండల మీద ఎక్కి దిగిన తర్వాత ఫైనల్గా ఈ ట్రైబల్ విలేజ్ చేరుకున్నాం అనమాట. ఈ విలేజ్ లైఫ్ స్టైల్, వాళ్ళ విలేజ్ లైఫ్, ట్రైబల్ విలేజ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఇల్లు కనబడుతున్నాయి మనకి, పెంకుటిల్లు అనమాట. పెంకుటిల్లు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉందన్నమాట ట్రైబల్ విలేజ్. చూడొచ్చు ఇదంతా. ఇక్కడ ఒక 2 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఇళ్ళు. చూడొచ్చు, ఇక్కడ కుంకుడుకాయలు అన్నీ. మీరు పండించారు మా కుంకుడుకాయలు ఇవి? ఓకే. ఇవేంటివి? ఇవి జీడిపల్ల ఏమంటారు? కొండ జీడిపల్ల ఇవి? ఓకే ఓకే. కర్రీ ఉంటాయి కాబట్టి కర్రీ జీడిపల్ల అంటారు. ఓకే ఓకే. ఇవేంటి, ఎండ పెడతారా? అంటే పచ్చి కూడా తినొచ్చమ్మా ఇవి? పచ్చి కూడా తినొచ్చండి ఇవి? ఓకే ఓకే. ఎన్ని కుటుంబాలు ఉంటున్నామ్మా ఇక్కడ? 6. ఇక్కడే 2 ఉన్నాయా? అయితే మొత్తం 6 కుటుంబాలు ఉంటున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు అంటే మీరు ఏ తెగ కింద వస్తారమ్మా? కొండదొరల కింద వస్తారా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఇంట్లో ఉంటున్న వాళ్ళు కుంకుడుకాయలు ఏరుకోవడానికి వెళ్ళారా? అదే అదే అండి, కొండకాసి వెళ్ళారు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఏ పంటలు పండిస్తున్నారమ్మా? అన్ని పండుతారు. అంటే ఇప్పుడు ఈ చోళ్ళు ఇవన్నీ ఏమైనా అమ్ముతారా, లేదా మీరు మీరే తింటారా? ఓకే ఓకే. ఓకే ఓకే. ఇప్పుడు అయితే ఇప్పుడు కరెంట్ అయితే ఉంది మీకు? కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. మంచినీళ్ళు ప్రాబ్లం లేదా? బోరింగ్ ఉందా? మంచినీళ్ళు రావా? మురికి నీళ్ళు వస్తున్నాయా? మరి ఎలాగ, మరి మీకు ఎలాగ మంచినీళ్ళు? అవే తాగుతారా? వేడి చేసి తాగుతారా? అయితే అమ్మా, ఇప్పుడు మరి మీకు ఇక్కడ టైం పాస్ ఎలాగా? అంటే పర్లేదు, 6 కుటుంబాలు ఉన్నాయంటే కొంచెం టైం పాస్ అయిపోతుంది. టీవీ అదే చూస్తారా? టీవీ ఉందా? ఏం చూస్తారు టీవీలో? ఏది వాక్యం అంటే? మామూలు సీరియల్, సినిమాలు ఏం చూడరా అసలు? మీరమ్మా? మీరు కూడా చూడరా? ఏమి తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా వాడికి? వచ్చా? ఓకే. అయితే సీరియల్, సినిమాలు ఏం చూడరు అనమాట. ఓకే ఓకే. ఓన్లీ ఇవే చూస్తారు. ఓకే. అంటే ఇవి అరటి చెట్లు కూడా వేసినట్టున్నారు కదా, అరటికాయ మొక్కలు అన్నీ ఉన్నాయి. సో అయితే మీకు ఏం కావాలో కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడ. వంట చేస్తారా? ఏం వండారు వంట? ఒకసారా? కూరగాయలు ఏం లేవా? పచ్చి పులుసు మరి తినడం. పచ్చి పులుసు తినమంటారు? ఏంటమ్మా ఇది? దేనికమ్మా ఇది? కోళ్ళకా?
ఆహాహా. జంతువులైనా వస్తాయమ్మా రాత్రిలోపు నేను జంతువులైనా వస్తాయి ఇక్కడికి? జంతువులే రావు, అడవికి వెళ్తేనే. ఇవేంటి విత్తనాలు ఇవి? మీరు డోకల కింద కూడా వాడతారు కదా. ఇప్పుడు అడవికి వెళ్తే ఏమొస్తాయమ్మా జంతువులు? అన్నీ వస్తాయండి. అన్నీ వస్తాయా? ఎక్కడికైతే రావు. మరి ఇది కూడా కొండ మీద ఉంది కదా, మీ ఊరు కూడా కొండ మీద ఉంది, ఇది కూడా కొండే కదా. నెక్స్ట్ చుట్టూరు కూడా కొండలు మొత్తం. అది బోరింగ్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే. ఇదేం చెట్టు అమ్మా ఇది? ఇదేం చెట్టు ఇది? ఇది జామ చెట్టా? ఓకే ఓకే. ఇదమ్మా ఇది ఇంకో ఇల్లు ఇది? ఇదొకటి అదొకటి. మందిరం అండి. మందిరం. ఓకే ఓకే. కుంకుడికాయలు బాగా చాలా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయిగా. చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా ఆరబెట్టారు కుంకుడికాయలు. ఇక్కడ ఎవరు ఉంటున్నారమ్మా? ఉంటున్నారండి. ఇప్పుడు అదే కుంకుడికాయలు వెళ్ళిపోయారా? అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు కదా. ఉదయం అప్పుడే మనుషులు దొరుకుతారు ఇక్కడ, ఉదయం పూటే. ఓకే ఓకే. ఇదేంటి అరటి చెట్లు? అరటి చెట్లు. ఓకే, అరటికాయలు రెడీగా ఉన్నాయి. ఉన్నాయండి అందుకు. అయితే మీకు టైం పాస్ అయిపోతుంది ఇక్కడ, పర్లేదా? పర్లేదండి. సో ఈ ఇంట్లో వాళ్ళు కూడా లేరా ఎవరు ఇక్కడ? ఇక్కడ కూడా లేరండి. ఇవి చీపుల కింద వాడతారు. అదే దొడ్డి తోడడానికి. అదే అదే అవునమ్మా. ఇక్కడ ఇక్కడ కూడా ఉంటున్నారా? ముసలావిడ ఉన్నారా? వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఓకే. ఈవిడ మట్టుకు ఈవిడ ఎండ పెట్టుకుంటున్నారు, అడవి జీడిపల్ల. ఓకే. ఇవేంటమ్మా ఇవి? అడ్డకాయలండి. ముట్టుకోవచ్చు, పర్లేదు కదా? పర్లేదు, తింటారండి అవి. తింటారా? లోపల పిక్క ఉంటుంది. లోపల ఉంటుంది పిక్క. ఓకే. కాల్చుకొని తినాలా మా పచ్చి తినవచ్చా? కాల్చుకొని తినాలా? కాల్చుకొని తింటే కాల్చైనా అది ఇంకా తీపుకుంటుంది, పచ్చిది అయితే కొంచెం చెప్పకుంటుందా? ఓకే ఓకే. ఇదేంటి ఇది? కోళ్ళకి ఇది? కోళ్ళకి. అది కూడా కోళ్ళకేనా? ఓకే. ఒకసారి ఇల్లు చూద్దాం, లోపల లైట్ ఉందా? ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఒకసారి ఇల్లు అలా ఉంది ఏంటి అనేది. కూర్చోడానికి ఇలా సెటప్ చేశారనమాట. అదే అదే సాయంత్రం పూట కూర్చోడానికి. లైట్ వేయండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు లోపల ఇలాగా ఉందన్నమాట ఇల్లు. చూడండి. ఇదేంటమ్మా? వేయరా? లైట్ వేయరా ఒకసారి. ఓకే. పడుకుంటుంది. వంటగదిలో ఉంది ఇది? వంటగది. పడుకోవడం కూడా పడుకుంటారు ఇక్కడ. ఓకే. కుంకుడికాయలు పెట్టుకున్నారు. ఓకే. భోజనాలు అయిపోయామ్మా? లోపల చూద్దాం ఒకసారి. లైట్ ఉందా? వేసారా? వేసారమ్మా లైట్? ఓకే. ఇక్కడ కూడా వంట చేస్తారా? రెండు దగ్గరలో ఉంటాయి. ఇదేంటమ్మా ఇది? ధాన్యం. ఇప్పుడు ఏమైనా మందులేమైనా వేస్తారమ్మా మీరు? మందులేమి వేయరు అసలు? సమస్య లేదు. అది ఇదేంటమ్మా రూమ్ ఇది? వెళ్ళొచ్చు, పర్లేదా? చూడొచ్చు అమ్మా. ఇక్కడ ఉన్నారు. ఓకే. ఇవి కూడా సామాన్లు స్టోర్ రూమ్ లాగా అనమాట. ఎవరు ఈ పాప? మీ వదిన పాప. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? లేరా? ఈ పాప ఏం చదువుతుందా మరి? చదివించట్లేదా? మానేసిందా? ఏం మానేసింది? ఏమమ్మా మానేసావు? మీరు పండించిన రైస్ అండి ఇది? బాగుంది ఇది రైస్. దంపుడు బియ్యం అంతేనా ఫ్రెండ్స్? చూడచ్చు దంపుడు బియ్యం. ఇదేంటంటే చోడిపిండా? అయితే ఏంటి పాప ఎందుకు? పదండి బయటికి వెళ్తుందా? పాపను ఎందుకు చదివించట్లేదు? అదే ఏడ్చుకొని వస్తుందండి. ఏడ్చుకొని వచ్చిందా? మానేసింది అదే. ఏంటి కారణం? ఏంటంటే ఏం మర్తలేదు. మాస్టర్లు కొట్టేస్తున్నారా ఏంటి? కొట్టకపోతే అదేనండి. సో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు మళ్ళీ కొంచెం రాళ్ళు పెట్టుకున్నారు హైట్కి అనమాట. కొంచెం హైట్ పెట్టుకొని దాని మీద మళ్ళీ కట్టుకున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఇక్కడ. ఓకే అమ్మా. అయితే ఇక్కడ అంతా మీకు బాగానే ఉంది, అయితే ఇబ్బందులు ఏం లేవు. ఓకే ఓకే. చుట్టూరు కొండ లొకేషన్ చాలా బాగుందమ్మా, సూపర్గా ఉంది లొకేషన్ అయితే.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరిన్ని మంచి వీడియోలు, ఇలాంటి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఆల్. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.